గురువుల ఆశీస్సులతో అక్షయ తృతీయ అన్నదానం, భక్త బృందం సేవా స్ఫూర్తికి అభినందనలు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా గురువుల ఆశీస్సులతో భక్త బృందం నిరుపేదలు, దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది. అమ్మ దీవెన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో భోజనాన్ని భద్రపరిచి, పొదిలి కాలేజీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదలకు, అలాగే పొదిలి బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రేమతో అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా నిజమైన పండుగ అనేది పంచుకోవడంలోనే ఉందని మరోసారి చాటి చెప్పారు. భక్త బృందం చేసిన ఈ సేవ కేవలం అన్నదానం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవారికి ఆశను అందించిన మహోన్నత కార్యం. సమాజంలో బాధపడుతున్న వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన వీరి సేవాభావం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అక్షయ తృతీయ రోజున చేసిన ఈ పుణ్యకార్యం వల్ల మరెందరో సేవా మార్గంలో నడవాలని ప్రేరణ పొందుతున్నారు. గురుదేవుల ఆశీస్సులు ఉన్న చోట సేవ, దానం, దయ ఎల్లప్పుడూ వికసిస్తాయి. మనిషి జీవితానికి నిజమైన మహిమ సంపదలో కాదు, పరులకు ఉపయోగపడే మనసులోనే ఉందని గురువులు ఉపదేశించారు. ఆ దైవబోధలను ఆచరణలో పెట్టిన భక్త బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి సేవా ప్రయాణం మరింత విస్తరించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. గురువుల ఆశీస్సులతో అక్షయ తృతీయ అన్నదానం, భక్త బృందం సేవా స్ఫూర్తికి అభినందనలు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా గురువుల ఆశీస్సులతో భక్త బృందం నిరుపేదలు, దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది. అమ్మ దీవెన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో భోజనాన్ని భద్రపరిచి, పొదిలి కాలేజీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదలకు, అలాగే పొదిలి బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రేమతో అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా నిజమైన పండుగ అనేది పంచుకోవడంలోనే ఉందని మరోసారి చాటి చెప్పారు. భక్త బృందం చేసిన ఈ సేవ కేవలం అన్నదానం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవారికి ఆశను అందించిన మహోన్నత కార్యం. సమాజంలో బాధపడుతున్న వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన వీరి సేవాభావం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అక్షయ తృతీయ రోజున చేసిన ఈ పుణ్యకార్యం వల్ల మరెందరో సేవా మార్గంలో నడవాలని ప్రేరణ పొందుతున్నారు. గురుదేవుల ఆశీస్సులు ఉన్న చోట సేవ, దానం, దయ ఎల్లప్పుడూ వికసిస్తాయి. మనిషి జీవితానికి నిజమైన మహిమ సంపదలో కాదు, పరులకు ఉపయోగపడే మనసులోనే ఉందని గురువులు ఉపదేశించారు. ఆ దైవబోధలను ఆచరణలో పెట్టిన భక్త బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి సేవా ప్రయాణం మరింత విస్తరించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఆశీస్సులతో అక్షయ తృతీయ అన్నదానం భక్త బృందం సేవా స్ఫూర్తికి అభినందనలు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా గురువుల ఆశీస్సులతో భక్త బృందం నిరుపేదలు, దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది. అమ్మ దీవెన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో భోజనాన్ని భద్రపరిచి, పొదిలి కాలేజీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదలకు, అలాగే పొదిలి బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రేమతో అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా నిజమైన పండుగ అనేది పంచుకోవడంలోనే ఉందని మరోసారి చాటి చెప్పారు. భక్త బృందం చేసిన ఈ సేవ కేవలం అన్నదానం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవారికి ఆశను అందించిన మహోన్నత కార్యం. సమాజంలో బాధపడుతున్న వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన వీరి సేవాభావం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అక్షయ తృతీయ రోజున చేసిన ఈ పుణ్యకార్యం వల్ల మరెందరో సేవా మార్గంలో నడవాలని ప్రేరణ పొందుతున్నారు. గురుదేవుల ఆశీస్సులు ఉన్న చోట సేవ, దానం, దయ ఎల్లప్పుడూ వికసిస్తాయి. మనిషి జీవితానికి నిజమైన మహిమ సంపదలో కాదు, పరులకు ఉపయోగపడే మనసులోనే ఉందని గురువులు ఉపదేశించారు. ఆ దైవబోధలను ఆచరణలో పెట్టిన భక్త బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి సేవా ప్రయాణం మరింత విస్తరించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.